అలా అంటావు? ధర్మం చెయ్యే తల్లి 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 అమ్మ 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 అమ్మ. ఆయ్. హాయ్ హలో నమస్తే, నా పేరు కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ కేవ్. మల్టిప్లికేషన్ టేబుల్ని సి లాంగ్వేజ్లో ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్ ఎలా రాయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. అందుకోసం మనం లూప్స్ యూజ్ చేస్తాం. నేను ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేశా. సో ఫర్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్ ఇది ఇనిషియలైజేషన్, i లెస్ దాన్ ఈక్వల్ టు 10 అనేది కండిషన్, i ప్లస్ ప్లస్ అనేది అప్డేట్ ఎక్స్ప్రెషన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 5, మనకు ఫిఫ్త్ టేబుల్ కావాలి. 5 ఇంటూ 1 5, 5 ఒకట్లు 5, నెక్స్ట్ 5 రెళ్ళు 10. మనం ఫిఫ్త్ టేబుల్ని 1 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇనిషియలైజేషన్ i ఈక్వల్ టు 1 అని తీసుకున్నా. నెక్స్ట్ i లెస్ దాన్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ 10 ఎందుకు తీసుకున్నా, మనకి ఫిఫ్త్ టేబుల్ ఎక్కడ వరకు ప్రింట్ అవ్వాలి? 5 ఇంటూ 10, 5 పదులు 50, ఇక్కడ వరకు 10 వరకు మనకి ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి కండిషన్ i లెస్ దాన్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం. ఇది అప్డేట్ ఎక్స్ప్రెషన్ i ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఈ ఫర్ లూప్లో ప్రింట్ ఆఫ్ రాస్తాం. ప్రింట్ ఆఫ్ %d స్టార్ %d ఈక్వల్ టు %d బ్యాక్వర్డ్ స్లాష్ n i, n ఇంటూ i. మనకి అవుట్పుట్ ఈ ఫార్మేట్లో ప్రింట్ అవ్వాలి. అంటే 5 1s are 5, 5 2s are 10 అని 5 10s are 50. సో ఇలా మనకి ఈ ఫార్మేట్లో అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. సో అందుకోసం నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ అని చెప్పి ఈ విధంగా రాశా. ఇక్కడ మనం %d తీసుకున్నాం. ఈ %d అనేది ఈ nకి సంబంధించింది. నెక్స్ట్ ఈ %d అనేది iకి సంబంధించింది. ఈ %d అనేది n ఇంటూ i దీనికి సంబంధించింది. ఫస్ట్ ఇటరేషన్లో i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్ టు 10 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ. ఫర్ లూప్లోకి వస్తుంది. ప్రింట్ ఆఫ్ ఫస్ట్ %d అంటే ఏంటి? 5. నెక్స్ట్ ఈ స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ %d అంటే i వాల్యూ అంతా 1 ఈక్వల్ టు ఇక్కడ మళ్ళీ %d యూజ్ చేసాం అంటే n ఇంటూ i. n ఇంటూ i అంటే 5 ఇంటూ 1 అంటే 5. బ్యాక్వర్డ్ స్లాష్ n యూజ్ చేసాం కాబట్టి నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. ఇప్పుడు i వాల్యూ ప్లస్ ప్లస్ అన్నాం అంటే i వాల్యూ 2 అవుతుంది. మళ్ళీ ఇటరేషన్ 2, i వాల్యూ 2 అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ ఆఫ్ %d అంటే 5 ఇంటూ %d అంటే i అంటే 2 ఈక్వల్ టు 5 ఇంటూ 2 అంటే 10. ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 3గా అప్డేట్ అవుతుంది. సో ఈ విధంగా లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లాస్ట్లో i వాల్యూ 11 అవుతుంది. 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఈ కండిషన్ ఫెయిల్ కాబట్టి లూప్ బ్రేక్ అయిపోతుంది. మనకు అవుట్పుట్లో 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15 ఇలా 5 10s are 50 వరకు ప్రింట్ అవుతుంది. ఈ ప్రోగ్రాంలో ఇంటర్నెట్ డేటా టైప్ తీసుకున్న అండ్ n అనే వేరియబుల్ డిక్లేర్ చేసా. i అనే వేరియబుల్ కూడా తీసుకున్నా ఇక్కడ ఫర్ లూప్లో యూజ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ ఆఫ్లో ఎంటర్ టేబుల్ నెంబర్, మనం ఏదైతే టేబుల్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నామో ఆ టేబుల్ని ఎంటర్ చేయమని ఇక్కడ మెసేజ్ రాసా. నెక్స్ట్ స్కాన్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ ఫర్ లూప్ రాసా. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ 5ని ఇన్పుట్గా ఇచ్చా. సో ఫిఫ్త్ టేబుల్ ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఇప్పుడు నేను 69 ఇన్పుట్గా ఇచ్చా. 69 టేబుల్ ప్రింట్ అయింది. సో మనకి అవుట్పుట్లో టేబుల్ 10 వరకు ప్రింట్ అవుతుంది. సో అలా కాకుండా 15 వరకు ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ మనం 15 ఇచ్చుకుంటాం. 20 వరకు ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ 20 అని చేంజ్ చేస్తాం. ఇప్పుడు 78 ఇన్పుట్గా ఇచ్చా. సో 78 టేబుల్ 20 వరకు ప్రింట్ అయింది. సో మనం ఈ రేంజ్ని అవుట్పుట్ స్క్రీన్ మీద కూడా ఇవ్వచ్చు. అందుకోసం మనం ఇక్కడ ఒక వేరియబుల్ అనేది తీసుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ m అనే వేరియబుల్ తీసుకున్నా. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ రేంజ్ అప్ టు అంటే ఆ టేబుల్ ఎక్కడ వరకు ప్రింట్ అవ్వాలి. స్కాన్ ఆఫ్ %d అడ్రస్ ఆఫ్ m. ఇప్పుడు ఇక్కడ 10 15 20 అని రాస్తున్నాం కదా, ఈ ప్లేస్లో m ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ రన్ చేద్దాం. ఎంటర్ టేబుల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 12 ఇన్పుట్గా ఇచ్చా. రేంజ్ అప్ టు అంటే ఎక్కడ వరకు ప్రింట్ అవ్వాలి, 15 వరకు.
సో 15 వరకు ప్రింట్ అయింది. మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఇప్పుడు 9th టేబుల్ కావాలి. అప్ టు రేంజ్ అంటే ఎక్కడి వరకు, 20 వరకు లేదా 200 వరకు. ఇక్కడ 9th టేబుల్ 200 వరకు ప్రింట్ అయింది. ఈ ప్రోగ్రామ్ని మనం ఫర్ లూపే కాదు, వైల్ లూప్ అలాగే డూ వైల్ లూప్స్ కూడా యూస్ చేసి రాయొచ్చు. అవి యూస్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బెదరు బాయ్.